నేను మీ చికెన్ షాప్ రెడీని ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కి భలే భలే చికెన్ ఎలా ఇస్తాను చూడండి. రైట్ చూడండి, భలే భలే చికెన్. బ్యాచిలర్స్ పక్కా మాస్ అనమాట. స్పైసీగా చాలా బాగా చేసుకుంటారు. నేను ఒకసారి తిన్నాను వీళ్ళ దగ్గర. ఎందుకంటే చాలా మంచి వాళ్ళు పిల్లలు. అంటే పిల్లలు కాదు, మనకన్నా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్నవాళ్ళు కాబట్టి పిల్లలు అనొచ్చా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ చూడు ఇది. అదే ఓకే, అరే న్యాచురల్ గా ఉంటాయి నా వీడియోస్ అన్ని, న్యాచురల్ గా ఉంటాయి. ఏదో మనం సీరియస్ గా పని కట్టుకొని జనానికి ఉపదేశం ఇచ్చేంత సిన్సియర్ గా మనం. ఓకేనా, ఈ డిజైన్ సరిపోతుంది కదా. ఎందుకంటే నా షూట్కి ఏమైనా అడ్డం వస్తుందని పాపం మీరు ఏమైనా చెప్పకుండా ఉంటున్నారేమని రాయి చేస్తున్నాను. ఇప్పుడు ఈ షూట్ చేసేది కూడా బ్యాచిలర్ పిల్లలతో. ఎందుకంటే ఎప్పుడు నేను ఈ గోడ పక్కన పెట్టుకుని తీసుకునేవాడు. షూట్ చేసే పిల్లలు 40 రూపీస్ ఫ్రీ చేశాను. నాకు లాభం ఏం లేదు, స్వార్థం లేకుండా వేసాను. వీళ్ళ దగ్గర లాభం ఏం లేదు. ఎందుకంటే ఒకప్పుడు నన్ను రూమ్కి పిలిచి చాలా మర్యాదలతోనే కొట్టాను. ఎప్పుడు వచ్చినా మన దగ్గర ఏదో 10 రూపాయలు కట్ చేసినందుకు 10-20 రూపాయలు తీసుకొని కట్ చేస్తాను అంతే మార్జిన్తో. ఎందుకంటే మంచితనాన్ని మనం దీన్ని భలే భలే చికెన్ అంటాం అన్నమాట. ఎందుకంటే కందనకాయలు, లివర్లు, కోడి ఇలా. क्या हुआ जी, क्या रोते, इधर से शूट है. हम सेट పెట్టకూడదు. हम सेट పెట్టకూడదు. నేను సంగతి ఎంతమందికి? 4 మెంబర్స్కి. 4 మెంబర్స్కి. ఎంతమంది? 4 మెంబర్స్. వెరీ గుడ్. మనిషికి అంటే 1.5 kg అంటే 400 గ్రామ్స్. నా అల్లం 16 kg 650 గ్రాములు ఇచ్చిన 400 గ్రాములు వస్తుంది ఒక రోజుకి. వెరీ గుడ్. అలా తినాలి. ఎప్పుడైనా సరే మనం తినే ఫుడ్ని సంపాదించుకోగలిగితే, అంటే మనం తల్లిదండ్రులు పంపించినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే బ్యాచిలర్స్ ఉన్నప్పుడు కొంతమంది చదువుకుంటారు, ఉద్యోగం దాకా. సంపాదించిన తర్వాత అలవాటు మొదలు పెట్టిన తర్వాత మనం హ్యాపీగా తినగలగాలి. మిగతా అదనమైన ఖర్చులు, వేస్ట్ ఖర్చులు తగ్గించుకొని మంచిగా తినగలిగితే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. భలే భలే చికెన్ ఫుల్ స్పైసీగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ అక్కడక్కడ కందనకాయలు, లివర్లు ఇలాంటివి కలిసినప్పుడు మనకేంటంటే తింటుంటే ప్రతి దగ్గర ఒకే ముక్క రాదు కదా. ఓసారి కందనకాయ వస్తే, లివర్ వస్తే అట్లా. దాన్ని మనం పిల్లలు తినేటప్పుడు ఏంటంటే హ్యాపీ వేర్. బ్యాచిలర్స్ లైఫ్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. రైట్, ఓకే చూసారు కదా. ఇది మన భలే భలే చికెన్. ఓకే బాయ్.